ఎంత పాపివైనా నీ హృదయం లేసేకి చోటిస్తే నీ పాపాలు క్షమించబడి ఆయన రక్తంలో కడగబడి నిత్య జీవానికి పరలోకానికి వారసురాలు అవుతావు. ఈరోజు ఒక్క మాట నేను చదవనా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగులదు. 5:19 అండర్లైన్ చేసుకుని ప్రేర్ చేయండి. 6 బాధలు 7 బాధలు ఏ కీడు తగలదు. ఏది నీకు వచ్చి నీకేం జరగనివ్వను, ఏది నీ మీదకి రానివ్వను. ఏ హానియు కీడు నీ మీదికి రాదు. ఈరోజు వాగ్దానం అందరూ చెప్పండి, ఏ హాని ఏ కీడు నీ మీదికి రాదు. అందరూ అనుకోండి. అంటే వస్తాయి, కలిగినా అవి నిన్నేం చేయలేవు. నీకు నేనున్నాను. ఎంత మంచి దేవుడు అండి. ఒక్కొక్క అంటే అక్కడ జరుగుతున్న యోబు జీవితంలో, అక్కడ స్నేహితుల మధ్య జరుగుతున్న కొన్ని సంభాషణలు, అధ్యాయాలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కొక్క వర్డ్ మనకెంతో రేమ కదండి. ఒక్కొక్క మాట మనకు దేవుడు మాట్లాడుతున్నది. అమ్మ, నీ ప్రయాణంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఏమైపోతుందని దిగులు పడుతున్నా, ఏం జరగనంటే దేవుడు కాపాడతాడట, తప్పిస్తాడట, జయమిస్తాడట, కృప చూపుతాడట. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, క్రీస్తుకు దగ్గర అవ్వండి.